హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకానిక్ టెక్ ఇన్ తెలుగు. అయితే మేము ముందుకు ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ అయితే తీసుకొని రాబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు thumbnails లో చూస్తుంటారు, అదంతా లో బడ్జెట్ లో ఎలా వచ్చింది అన్నది. మీరైతే వీడియో మొత్తం చూడండి, లాస్ట్ లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని ఎలా అంత తక్కువలో తీసుకున్నానని. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ స్పీకర్ నేనైతే వెరీ వర్తిగా ఉన్నాను అనుకోండి. బట్ ప్రెసెంట్ అయితే ఇది అంత వర్తా కాదా అని చూసేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇదే ఫ్రెండ్స్ యాక్చువల్లీ బ్లోపంక్ ఆటోమైక్ సిరీస్. అండ్ ఇది వచ్చేసి అయితే కొరాక్ సపోర్ట్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ప్రెసెంట్ దీని రేట్ అయితే అమెజాన్ లో అండ్ ఫ్లిప్కార్ట్ లో 18 అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అండ్ ఇదైతే 20 వాట్ సౌండ్ అయితే కలిగి ఉంటుంది, డ్యూయల్ పాసివ్ స్పీకర్స్ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 1500 mAh బ్యాటరీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అన్ని అయితే ఇచ్చారు, జర్మన్ సౌండ్స్, రిలయబిలిటీ, TWS ఫంక్షన్స్. అండ్ దీంట్లో మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే బ్లూటూత్ తో చాలా స్పీకర్స్ ఉంటాయి, బట్ దీని స్పెసిఫికేషన్ ఏంటి అని అంటే దీంట్లో FM రేడియో అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్ అవును, FM రేడియో అయితే వస్తుంది. అండ్ మన బ్యాచులర్ అబ్బాయిలకి అయితే ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే రూమ్ లో టీవీలు పెట్టుకోవచ్చు, టీవీస్ పెట్టుకోలేము, లేదంటే మళ్ళీ దానికి DTH అది ఇది ఎందుకు అని చెప్పి దీంట్లో అయితే FM రేడియో సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆటోమేటిక్గా ఇదే ఛానల్ని సెట్ చేసుకుంటుంది. అండ్ మంచి వచ్చే ఛానల్ని మీరైతే మీకు ఏ ఛానల్ నచ్చుతుందో ఆ ఛానల్ అయితే మీరైతే పాజ్ చేసుకొని అయితే వినేసేయచ్చు. బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. అండ్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమి ఇచ్చాడు ఏంటి అన్నది అయితే చూద్దాము. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ దీని మీద లేబుల్ అయితే ఒరిజినల్ అని అయితే రాసింది ఇక్కడ. అండ్ ఎంటైర్ ఓవరాల్ అయితే బాక్స్ అయితే ఇది. అండ్ దీని మీద అయితే దీని MRP ఇక్కడ చూడండి 3999 రూపీస్ అయితే ఉంది. అండ్ దీనిలో మనకి ఇది ఎంత పర్సెంట్కి వచ్చిందో ఇంకా మీరే లెక్కేసుకోండి. హోల్ బాక్స్ అయితే ఇది ఓపెన్ అయితే చేసేద్దాం. అండ్ దీని కవర్స్ ఏవైతే అనుకోండి, దీనికి సపరేట్ అయితే కవర్స్ అయితే ఇచ్చిండు, కాకపోతే నేను అక్కడ చెక్ చేసుకోవడానికి అయితే కవర్స్ తీసేసాను. అండ్ ఆ కవర్స్ ఇంకా అక్కడే వదిలేసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు మైక్ ఇచ్చాడు. అండ్ మైక్ అయితే నార్మల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, అంత మరీ డెలికేట్గా అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా ఒకటి కేబుల్ అయితే ఇచ్చిండు. ఈ కేబుల్ అయితే మైక్కి సపోర్ట్ చేస్తుంది, ఇది మైక్కి పెట్టుకోవడానికి అనమాట. ఒక సైడ్ అయితే ఇట్లా ఆక్స్ కేబుల్ అండ్ ఇంకొక సైడ్ అయితే మైక్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చిండు. ఈ బాక్స్లో అయితే ఒకటి అటు ఇటు ఇంకా 3.5mm అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రాప్ అయితే ఇచ్చిండు ఫ్రెండ్స్. దీనికి కనెక్ట్ అంటే దీనికి పెట్టుకోవడానికి స్ట్రాప్ అయితే ఇచ్చిండు. స్ట్రాప్ అయితే క్వాలిటీ అంత పెద్దగా అయితే ఏం లేదు, బట్ ఓకే నార్మల్గా మీడియం అయితే ఉన్నది స్ట్రాప్. అండ్ నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ మనం దీన్ని అయితే మంచిగా ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాడు ఇట్లనే. ఇది చూసుకుంటే ఒక్కసారి చూడండి, బిల్ట్ క్వాలిటీ అయితే నిజంగా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇదైతే ఫ్రంట్ సైడ్ బ్లోపంక్ అని చెప్పి ఇక్కడ మనకి పేరు అయితే ఇచ్చిండు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 4 డైమెన్షన్స్ అయితే చూడవచ్చు. మీకు రైట్ సైడ్లో బటన్స్ అయితే ఇచ్చాడు, వాల్యూమ్ అప్ బటన్ అండ్ డౌన్ బటన్ అండ్ పాస్ బటన్, ఇదైతే పవర్ బటన్. అండ్ బ్యాక్ సైడ్లో చూసినట్లయితే మనకి ఇది ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఆక్స్ కేబుల్కి అండ్ అట్ ద సేమ్ టైం దీనికి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చాడు. అండ్ ఇదైతే యూఎస్బి కనెక్ట్ చేసుకోవడానికి అలా అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. నిజంగా బిల్ట్ క్వాలిటీ మాత్రం నిజంగా గట్టిగా అసిరిపోయింది. దీనికి డ్యూయల్ సైడ్ అయితే స్పీకర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే దీన్ని సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఒకసారి ఆన్ చేసి అయితే ట్రై చేద్దాం. ఆన్ చేసినప్పుడు చూసారు కదా సౌండ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ లైట్ అయితే ఉంది. ఇదైతే ఓకే ఒప్పుకోవచ్చు, ఇండికేటర్ లైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ ఫ్రెండ్లీగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇలా పట్టుకోవడానికి ఇలా క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంది ఈజీగా. అండ్ వెయిట్ కూడా అంత పెద్దగా ఏం అనిపించట్లేదు, కాకపోతే 731 grams అయితే ఉంది, తక్కువ అయితే ఏం లేదు. అండ్ ఓవరాల్ టోటల్గా ఈ బాక్స్ వచ్చేసి దీని మీద అయితే మెన్షన్ చేశాడు టోటల్ వెయిట్ వచ్చేసి. ఇక్కడైతే ఇచ్చాడు హోల్ వెయిట్ అయితే వచ్చేసి 1.50 kgs అని చెప్పి అయితే ఇచ్చాడు, కనిపిస్తుందా. అండ్ దీంట్లో ఇంకా మంచి విషయం ఏంటంటే దీంట్లో 1500 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించి అయితే మనకి ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు, బుక్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి మాన్యువల్ బుక్ అయితే ఇచ్చాడు. మరి ఫోన్కి కనెక్ట్ చేసి ప్లే అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే దీన్ని బ్లూటూత్ అయితే కనెక్ట్ చేద్దాము. దీనిది బ్లోపంక్ BBOX అని అయితే వస్తుంది.
కనెక్ట్ అయితే అయింది. 90% అయితే బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఉన్నది. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే నిజంగా బ్యాటరీ ఛార్జింగ్ అయితే చాలాసేపు వస్తుంది. ఒకసారి అయితే మనం సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్పీకర్లో అయితే ఫుల్ వాల్యూమ్ అయితే ఉన్నది. అండ్ ఫోన్లో అయితే 50% వాల్యూమ్ అయితే పెట్టి ప్లే చేస్తున్నాను. We wanna chase the night, wanna dance to the light, pulls down from the sky, never smile, never shine from the top. We're gonna be two hearts running wild. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ అయితే చూసినాం కదా. అండ్ నెక్స్ట్ ఒకసారి FM రేడియో అయితే కనెక్ట్ చేసేద్దాం. FM రేడియో రావాలంటే ముందు యాంటెనా లాగా మీరు దీని అయితే కనెక్ట్ చేయాలి. అండ్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తారు. దీని కేబుల్ ఉంది బట్ చిన్నగా ఉందని అది పక్కన పడేస్తే యాక్చువల్లీ. అండ్ దీన్ని FM రేడియో రావాలి అని అంటే దీనికి మోడ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ పవర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మోడ్స్ చేంజ్ అవుతాయి. మీరు దీని కింద బటన్ దీన్ని ప్రెస్ చేసినప్పుడు దానికదే ఆటోమేటిక్గా ఛానల్ అయితే సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు అయితే అదే పనిలో ఓకే ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా అయితే మనం ఇప్పుడు మైక్ టెస్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత సౌండ్ టెస్ట్ చేసాము, అన్ని టెస్ట్ చేసాం కదా. అండ్ పవర్ ఆఫ్ అయితే చేసేద్దాం. దానికి ఇలా అయితే సౌండ్ అయితే బ్లోపంక్ ఆటోమైక్ సిరీస్ లో ఇదైతే బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ దీనిలో అయితే 20 వాట్స్ స్పీకర్ అయితే ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం డ్యూయల్ ప్యాసివ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.0. అండ్ ఓవరాల్ గా అయితే ఇది ఒక 4 hours అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే ఈజీగా ఒక 1.5 hour అయితే పడుతుంది. అండ్ దీని వెయిట్ కూడా అంత పెద్దగా హెవీ వెయిట్ అయితే ఏం లేదు, బట్ చూడడానికి అండ్ పట్టుకోవడానికి మాత్రం చాలా సాలిడ్ గా ఉన్నది. అండ్ దీనికి బాడీ వచ్చేసి అయితే ప్లాస్టిక్ బాడీ ఇచ్చింది, ABS ప్లాస్టిక్ బాడీ. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రంట్లో చూసినట్లయితే ఇదైతే మీకు ఐరన్తో ఇచ్చండి, ఐరన్ ఇచ్చేసాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజంగా బెల్ట్ క్వాలిటీ చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు కింద చూసినట్లయితే యాంటీ స్లిప్ కోసం అని చెప్పి ఇవైతే 2 ఇచ్చాడు. అండ్ ఇది ప్లేస్ చేయడం కూడా చాలా కంఫర్టబుల్గా ప్లేస్ అవుతుంది. అండ్ ముందు వెనక చూసుకున్నట్లయితే వెనక ఇట్లా అయితే ఇచ్చేసాడు. అండ్ దీని వెనకాల కూడా సేమ్ ప్లాస్టికే టోటల్గా. ఈ మోడల్ కూడా స్పీకర్స్ అటున్నాయి ఇటున్నాయి, ఇది తీసేస్తే కానీ స్పీకర్స్ అటున్నాయి ఇటున్నాయి అనేది అర్థం కాదు యాక్చువల్లీ. అండ్ అంత డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చేసాడు. నిజంగా తీసుకోవచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. దీంట్లో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి మెయిన్గా దీని సౌండ్ ఫ్రెండ్స్. అండ్ ఒక చిన్న డిఫాల్ట్ ఏంటంటే అది నేను కాన్స్ట్లో మాట్లాడతాను యాక్చువల్లీ. దీని పాజిటివ్ విషయానికి వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ నిజంగా చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్గా ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా స్మూత్గా కూడా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో ఇంకా బ్లూ కలర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి దీనికి అయితే మైక్ సపోర్ట్ చేస్తుంది కదా, అది బెస్ట్ విషయం. అండ్ చిన్నగా ఇంట్లో మనం పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ చేసుకుంటాం కదా, జస్ట్ ఫ్యామిలీ మనం హాల్లో కూర్చున్నప్పుడు అప్పుడు అటెన్షన్ గ్రాప్ చేయడానికి కానీ లేదంటే మనం మాట్లాడడానికి కానీ పెద్దగా చెప్పడానికి కానీ ఖచ్చితంగా యూస్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే దీంట్లో FM రేడియో రావడం బెటర్ కదా. FM రేడియో వేరే స్పీకర్లో లేదు, దీనిలో ఉంది అని అంటే అది కొంచెం బెటరే కదా. సో FM రేడియో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఛార్జింగ్. యాక్చువల్లీ ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 4 hours అయితే వస్తుంది అట్లీస్ట్ ఈజీగా. అండ్ అది కూడా మినిమం వాల్యూమ్లో. అండ్ మ్యాక్సిమం వరకు వెళ్ళకండి, జస్ట్ నార్మల్గా మినిమం వాల్యూమ్లో అయితే 4 hours ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ దీనిలో వోకల్స్ అయితే నిజంగా చాలా క్లియర్గా వస్తున్నాయి. కొంచెం సౌండ్ ఒక్కటే ప్రాబ్లం, అంటే ఒక రేంజ్ తర్వాత అది కొంచెం నాయిసీగా అనిపిస్తుంది, బట్ నిజంగా వోకల్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ దీంట్లో నెగిటివ్ ఏంటి అని అంటే బ్యాడ్గా ఉన్నది ఒకటే మైక్ అప్పుడప్పుడు ఇట్లా కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు మీరు చూసారు కదా నాయిస్ ఎలా అయితే వచ్చిందో, అవి 2 అయితే నేనైతే నోటీస్ చేశాను. అండ్ అంతకు మించి ఇంకా అయితే ఏం లేదు. అండ్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇంత 1899 కంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తే నార్మల్గా ఏదైనా ఒక అమెజాన్ ఫెస్టివల్స్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్ బిగ్ సేల్లో కానీ అలాంటి టైంలో తీసుకోవడం ఇంకా వర్త్ అని చెప్పగలుగుతా. అండ్ మొత్తానికైతే తీసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, వర్త్ ఇట్.
నాకైతే ఇది 499కి ఎలా వచ్చింది అన్నది మీకు ఇంకా చెప్పలేదు కదా. యాక్చువల్లీ నేను షాపింగ్ కోసం వెళ్ళాను. షాపింగ్ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ 499 షాపింగ్ చేస్తే మనకి ఇది 499కి యాక్టివేట్ అవుతుంది ఈ ఆఫర్ అయితే అని తెలిసిన వాళ్ళు ఉండే, అది నార్మల్గా కూడా ఇస్తారు అనుకోవాలా. బట్ అప్పుడు అట్లా యాక్టివేట్ అయింది. సో అలా యాక్టివేట్ అయ్యి నేనైతే ఇది 499కి అయితే ఇది మనకు వచ్చేసింది. అండ్ మొత్తం మీదనైతే నిజంగా చాలా అంటే 499లో ఇది ఫుల్ సాటిస్ఫై అయ్యాను. దీంతో ఒక ఫుల్ మూవీ అయితే కంప్లీట్గా చూశాను. నిజంగా ఇంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్ ఒకవేళ మీ హాల్ ఎంత పెద్దగా ఉన్నా సరే ఇది ఈజీగా కవర్ చేస్తుంది. అండ్ దీనిలో క్లారిటీ కూడా చాలా అంటే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్, వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.